ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వ జగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్ముని యొక్క దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవా సంస్థ శ్రీ సాయి శతకథారవళి అనే కార్యక్రమంతో స్వామివారితో ఉన్నటువంటి అనుభవాల్ని చెప్పేటటువంటి అవకాశం భక్తులకు ప్రసాదించారు. దీనికి వారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుచేతనంటే ఈ అనుభవాల నుంచి భక్తులు తెలుసుకోవలసినటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. వారి సాధనకి ఎంతో ఉపకరిస్తాయి. మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దర్శనం చేసుకునేటటువంటి అవకాశం 1965 సంవత్సరంలో నాకైంది. మా తల్లిదండ్రులు భక్తులు అవటం చేత వారి అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించటం, అనేక మంది మహనీయుల్ని దర్శించటం జరిగింది. వారితో పాటు నేను కూడా ఆ సౌభాగ్యాన్ని పొందగలిగాను. దానివల్ల సత్యసాయి బాబా గారు ఏంటి నేను వినగానే వీరిని ఎలాగైనా సందర్శించాలి అనేటువంటి కోరిక చాలా బలంగా నాటుకుంది నా మనస్సులో. అయితే ఎలా వస్తుంది అవకాశం అనుకుంటే, మొట్టమొదటిసారిగా 1965 సంవత్సరంలో నేను రైల్వేలో ఉద్యోగం చేయడం చేత మొట్టమొదట నా తాలూకు ఉచితంగా వెళ్ళేటువంటి పాస్ 65లోనే వచ్చింది. కాబట్టి మొట్టమొదటిసారిగా నేను అది పుట్టపర్తికి వినియోగించుకున్నాను. ఒకే ఒక రోజు స్వామిని దర్శనం చేసుకుని వచ్చేద్దామని వెళ్ళాను. అసలు ప్రశాంతిని వెళ్ళాను. సరిగ్గా నేను వెళ్ళే సమయానికి భగవాన్ శ్రీ సత్యసాయి ఆయన దర్శనమిస్తున్నారు భక్తులకి మేడ మీద నుంచి. ఒక్కమారు నేను ఆ ప్రశాంతిని ఆవరణలో వెళ్ళేటప్పటికి భగవాన్ ఆ దర్శనానికి ఇవ్వటం, 2 చేతులతోటి అభయహస్తంతో అందరినీ కూడా ఆశీర్వదించడం చూశాను. ముఖ్యంగా వారి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ సౌందర్యం నన్ను చాలా ఆకర్షించిందండి. ఒక అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యం అది. భగవంతుడు ఇంత అందంగా ఉంటాడా అని అనిపించింది నాకు. చూసిన తర్వాత ఒకే రోజు ఉండాలని వచ్చినటువంటి వాడిని భగవాన్ అనుగ్రహంతో 1 రోజులు ఉండిపోయానండి. వారి ఆ దివ్యమైనటువంటి ఆకర్షణని వదిలిపెట్టి రావాలని అనిపించలేదు నాకు. అయితే ఆ 1 రోజుల్లోనే నాకైనటువంటి అనుభవాలు ఏంటంటే, ఆ దివ్యనామ సంకీర్తనం అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది నన్ను ఆకర్షించింది. ముందు రెండవది, స్వామివారు చెప్పినటువంటి మాటలు, వారి ఉపన్యాసం వింటూ ఉంటే మానవుడు ఇలా జీవించాలా అని అనిపించింది. మనం అసలు మానవుడిగా జీవిస్తున్నామా అనేటువంటి సందేహం వచ్చింది వారి మాటలు విన్న తర్వాత. కానీ ఆ సాధనంతా ఆ చాలా సులభమైనటువంటి రీతిలో, సామాన్యుడు కూడా ఆచరించగలిసిన రీతిలో వారు అత్యంత సరళమైనటువంటి భాషలో వారు ఉపనిషించేవారు. గంగాజరి ప్రవాహంలో ఉండేటటువంటి ఆ ఉపన్యాసాలు నన్ను ఆకర్షించాయి. వారి మృదుమధుర నామ సంకీర్తన అంతకంటే ఆకర్షించింది. ఆ తర్వాత నుంచి ఇంకా మరి నేను అలా ప్రశాంతిని వెళుతూనే ఉన్నాను. ఇది స్వామివారి యొక్క ప్రథమ దర్శనం నా మీద వేసినటువంటి ముద్ర ఈనాటికి నేను మర్చిపోలేదు. ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం కలిగించినటువంటిది ఆయన దర్శనమే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నన్ను పరమాద్భుతంగా అనుగ్రహించినటువంటి ఒక సంఘటన చెప్తాను. మొట్టమొదటిసారిగా నా జీవితంలో జరిగింది అది. 1967 సంవత్సరంలో నేను బిలాస్పూర్లో ఉండేవాడిని, మధ్యప్రదేశ్లో. అయితే నా తల్లిదండ్రులు
పెద్దవారైపోయారు, వృద్ధులైపోయారు, వారిని చూసుకోవాలి, నన్ను దయచేసి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి నేను మా అధికారుల్ని మొరబెట్టుకున్నాను. కానీ నీకు అసలు జీవితంలో బిలాస్పూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పేశారు. ఏం చేయాలి? సరే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని నమ్ముకున్నాను కదా, వారు సాక్షాత్తు అవతార పురుషుడు భగవంతుడు కదా, ఆయన నా కష్టం తప్పకుండా వారికి తెలుసు, ఆయన వారు సర్వజ్ఞులు అని చేత చేయదలుచుకుంటే ఆయనే చేస్తారులే అని నేను హాయిగా ప్రతినిత్యము నగర సంకీర్తన, నామ సంకీర్తన చేసుకుంటూ స్వామి సేవలో గడుపుతూ ఉండేవాడిని. ఒకరోజు హఠాత్తుగా ఒక బెంగాలీ యువకుడు వచ్చాడు. వచ్చి, అయ్యా ప్రకాశ్రావు గారు ఎవరు అని అడిగాడు. అంటే నేనేనయ్యా అన్నాను. బాబు, నన్ను కలకత్తా నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు, కానీ ఆ తెలుగు భాష నాకు రాదు, అంచేది నేను అక్కడికి వెళ్ళను, హిందీ మాట్లాడుకునే చోటకి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని వాడిని వేడుకున్నాను. అలా వేడుకోవడం చేత సరే బిలాస్పూర్ నుంచి ఒక ఆయన వెళ్తానంటున్నాడు విశాఖపట్నం అని చెప్పి అతనికి మెయిల్ చేయడానికి అతన్ని బిలాస్పూర్లో వేసి నన్ను విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఊహించినటువంటి అద్భుతం నా జీవితంలో జరిగింది. ఇది స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం. వారు సర్వజ్ఞులు, మనకేం కావాలో వారికి తెలుసు. భక్తులుగా నేను ఒకటే ఎవరికైనా చెప్తానండి, మనం వారిని ప్రార్థన చేసి నాకు స్వామి ఇది అనుగ్రహించండి, అది అనుగ్రహించండి మనం అడగవలసిన అవసరం లేదు. వారు సర్వజ్ఞులు, వారి యొక్క సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయనే మనకు కావలసిన దాన్ని తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు. అది నా జీవితంలో ఉన్నటువంటి అనుభవం. భగవాన్ బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నేను కొన్ని పాటలు రాశాను స్వామి గురించి. ఏదో స్వామి అనుగ్రహించినటువంటి ఆయన తాలూకు ఆశీస్సుల వల్ల నేను రాయడం జరిగింది కొన్ని పాటలు. ఈ పాటలు మా తోటి గాయకులందరికీ నేర్పి ప్రశాంతి నిలయం వెళ్ళాం. స్వామి యొక్క దివ్య సన్నిధిలో పాడాలి అని చెప్పి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మాకు వారి దివ్య సన్నిధిలో పాడేటువంటి అవకాశం ఇచ్చారు. వెంటనే నేను ముందు రోజు ఒక 6 పాటలు పాడాం. భగవాన్ శ్రీ సత్యసాయి ఎంతో సంతోషించి రేపు ఉదయం కూడా పాడండి బంగారు అన్నారు. మరో 14 పాటలు పాడాం ఆ రోజు కూడా. ఇక్కడ ఒక్క విషయం నేను భక్తులకు చెప్పదలుచుకున్నానండి. భగవంతుడు నన్ను అనుగ్రహించి తీరుతాడు అనే నమ్మకంతో ఉండాలి ప్రతి భక్తులు కూడా. నన్ను తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు అని ఎప్పుడైతే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇన్ని గంటలు విని మా పాటలు చాలా సంతోషించారో, ఈయన తప్పకుండా ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు అనే నమ్మకంతో నేను భోజనానికి కూడా వెళ్లకుండా ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గర కూర్చున్నాను. మధ్యాహ్నం 1 గంటకి చక్రవర్తి గారు వచ్చి చూస్తున్నారు. నేను అక్కడ కూర్చున్న ప్రకాశ్రావు రారా అని పిలిచారు. పిలిచి, స్వామి మీకు మధ్యాహ్నం 2:30కి ఇంటర్వ్యూ ఇస్తారు, మీరు అందరూ కూడా రండి అని చెప్పి అన్నారు. సరే, మేము వెళ్ళాం. 2:30కి భగవాన్ బాబా వచ్చారు. వచ్చిన తర్వాత ముందుగా నన్ను పిలిచారు. ఆ పిలవడంలో కూడా ఒక చిన్న అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది అక్కడ. ఏమిటంటే 2 గంటలకి మేము పూర్ణచంద్రలోకి వెళ్ళాము. 2:15కి భగవాన్ శ్రీ సత్యసాయి ఒక కబురు పంపించారు ఆయన చేత, చక్రవర్తి గారి చేత. పల్లకీ పాటల ప్రకాశ్రావుని ముందు కూర్చోమను అన్నారు. సరే, ముందు వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత స్వామి రాగానే నన్ను పిలిచారు. వారి సన్నిధానానికి వెళ్ళాను. వారికి పాద నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు భగవాన్ బాబా ఒక మాట చెప్పారు. నేను రాసినటువంటి పాటలు ఎంతోమంది పండితులకి ఇచ్చాను. అయ్యా, నేను ఇంజనీర్ని, ఈ పాటలు రాశాను, తప్పులుంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటానని. ఎవ్వరు చదివేమని కూడా చెప్పలేదు. ఇక్కడ మానవుడికి భగవంతుడికి ఉన్న తేడా చెప్తున్నానండి. ఎంచేతంటే భగవాన్ సత్యసాయి బాబా వారికి ముందు రోజు సాయంకాలం ఇచ్చాను. సెప్టెంబర్ 12వ తారీఖు 2004వ సంవత్సరం సాయంకాలం 6 గంటలకి వారి నా పాటలు రాసినటువంటి పుస్తకం వారికి ఇచ్చాను. మర్నాడు ఉదయం కూడా విన్నారు ఆయన. ఇంకా 24 గంటలు అవ్వలేదు ఆయనకి ఇచ్చి. మధ్యాహ్నం 2:30కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చి మొట్టమొదటి నాతో అన్న మాట ఏంటంటే, స్వామి పాద నమస్కారం చేసుకోగానే, బంగారు,
నిన్న రాత్రి అంతా నీ పాటలు చదివాను బంగారు, రత్నాల్లా ఉన్నాయి అన్నారు భగవాన్ సత్సాయి. అంటే 24 గంటలు కూడా తీసుకోలేదు ఆయన అని. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలండి భగవంతుడి. ఇచ్చేదంటే వారు మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి వాటికి సమాధానం ఇచ్చినప్పుడు. వారేమన్నారు, బంగారు నీ పాటలు రత్నాల్లో ఉన్నాయని చెప్పి ఈ పాటలు ఎవరు రాశారు బంగారు అన్నారు. నీ పాటలు చదివానన్నారు అని వెంటనే ఈ పాటలు ఎవరు రాశారు బంగారు అన్నారు. అప్పుడు నాకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి స్వామితోటని అనుకుని, అప్పుడు స్వామి రాసిన వారు రాయించిన వారు మీరు తండ్రి, నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాను. అంటే అప్పుడు భగవాన్ అంటారండి, అట్లా అనుకుంటూ రాస్తావు బంగారు, అందుకే పాటలు బాగుంటాయి అన్నారు. అంటే ఎప్పుడు భగవంతుడు నా చేత చేయించాడని అనుకుంటారో అప్పుడే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు అని ఇది విషయం తెలుసుకోవాల్సింది. అయిపోయింది. ఆ తర్వాత వెంటనే బంగారు నీకేం కావాలని అడుగు ఇస్తాను అన్నాడు. అంటే అప్పుడు కూడా మళ్ళీ నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను, వారు ఎందుకు అడుగుతున్నారని చెప్పి అని. వెంటనే స్వామి మీ దర్శన స్పర్శన సంభాషణల కంటే కోరదగింది ఏముంటుంది, అవి ఇచ్చారు కదా స్వామి, ఒక భక్తుడికి ఏం అవసరమో అవి ఇచ్చారు, ఇంతకంటే నాకు కావాల్సిందేమి, నాకు ఇంకేమీ అక్కర్లేదు, మీ దివ్యానుగ్రహం తప్ప నాకేమీ అక్కర్లేదు స్వామి అన్నాను. అంటే అప్పుడు స్వామి అంటారు, నువ్వేమీ అడగవు, నేనే చూసుకోవాలి అన్నారు. అంటే ఏంటండి, మనం వారికి వదిలిపెట్టేస్తే నాకేమీ అవసరం లేదనుకుంటే ఇంకా ఆయన ఏమన్నారు, నేనే చూసుకుంటానన్నారు. అంచేత భగవంతుడి దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క ఆ మాటల్ని అర్థం చేసుకుని మనం మాట్లాడాలి. నేనే చూసుకుంటానన్నారు. అంచేత ఇప్పటి వరకు కూడా నా జీవితంలో అడుగడుగునా వారు నా చేయి పెట్టి నడిపిస్తున్నారనే నేను ప్రతి సంఘటనలోని కూడా నేను అలాంటి ఎన్నో అనుభవాలు పొందాను. అంచేత వారు కాపాడి తీరుతారు. ఎప్పుడైతే ఆయన మనని నడిపిస్తున్నాడు అనుకుంటాము. ఈ సంభాషణ జీవితంలో మర్చిపోలేనటువంటి సంభాషణ అండి. చాలా అద్భుతమైనటువంటి సంభాషణ ఇది. అంటే ఒక ఆధ్యాత్మిక సత్యాలు చెప్పారు రెండు. అంటే భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనేటటువంటి ఒక విషయం. ఏ పని చేసినా నువ్వు భగవంతుడు చేయిస్తున్నాడు. రెండోది ఏంటంటే అంటే అన్నిటికంటే ఏంటంటే నువ్వేమీ అడగకుండా ఉంటే నేను చేస్తాను బంగారు అన్నారు. అంటే ఏమిటి, స్వామి ఒకే ఒక విషయం చాలంటే, అడిగిన వాడికి అడిగిందే ఇస్తాను బంగారు, అడగిన వాడికి అన్నీ ఇస్తాను బంగారు అన్నారు స్వామి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది.